సో కాఫీ టీ ద్వారా అయితే ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్స్ ఆర్ కన్జ్యూమింగ్ at least 3 cups of coffee in a coffee tea in a day. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి ఎక్కువ తక్కువ ఉంటుంది కాఫీ కానీ టీ కానీ. బట్ ఏ రూపంలో అయినా కానీ దాంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? చక్కెర, పాలు అండ్ కెఫీన్. అది టీ అయినా కూడా దాంట్లో ఈ కెఫీన్ అనేది ఉంటుంది. సో షుగర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, పాల గురించి రేపు హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. కెఫీన్ లాస్ట్లో కవర్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు చక్కెర పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో జస్ట్ త్రూ యువర్ ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ, 3 cups అంటే 1 కప్లో సుమారుగా 5 గ్రాముల మీరు చక్కెర వేసుకొని తాగుతున్నారు. సో బిఫోర్ వి సీ హౌ మచ్ షుగర్ వీఆర్ కన్జ్యూమింగ్, దేహానికి ఎంత అవసరం అనే దాని గురించి ఫస్ట్ లెట్ us గెట్ టు నో. సో అందరూ వినింటారు రోజుకి 2 లీటర్లైనా నీళ్లు తాగాలి, రోజుకి ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్స్ కావాలి, అలా అన్నీ వినింటారు. అలాగే రోజుకి ఆరోగ్యంగా ఉండేదానికి ఒక మనిషికి ఎంత చక్కెర అవసరము? ఆన్సర్ ఇస్ 0. అంటే ఏంటి? చక్కెర మేము వాడాల్సిన పదార్థమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే. లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్. ఇంకో రకంగా క్వశ్చన్ని కొంచెం మార్చి అడుగుతాను. ఎంత చక్కెర వాడితే మ్యాక్సిమం అంత వాడినా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు? దానికి ఆన్సర్ ఏంటి? 5 grams. అవసరం ఎంత? 0. మీకు చక్కెర అనేది అవసరం లేని పదార్థం. దాన్ని ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. చక్కెర అనేది ఇట్ ఈస్ నాట్ అ సబ్స్టెన్స్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ బీ కన్జ్యూమింగ్. అలాంటి దాంట్లో ఎలాగో మీరు రోజుకి 5 గ్రాములు తిన్నా కూడా మీ దేహం కష్టపడి దాన్ని నిభాయించుకొని అప్పటికి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ షుగర్ పర్ డే ఇస్ 5 grams. అంటే ఏంటి? మీరు తీసుకున్న ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ టీలోనే మ్యాక్సిమం లిమిట్ ఆల్రెడీ అయిపోయింది. దాంట్లో మీరు ఇంకా రోజులో ఇంకేం తీసుకున్నా అది ఎక్స్ట్రానే అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ 3 cups ఇస్ ది యావరేజ్. అంటే కాఫీ టీ ద్వారానే అరౌండ్ 15 grams ఆఫ్ షుగర్ వీఆర్ కన్జ్యూమింగ్ ఆన్ అ డే-to-day basis. So for those who have joined late, we are discussing about ఇన్పుట్లో ముఖ్యంగా నోట్లో వేసుకుంటుండే పదార్థాలు, మన చేతి ద్వారా మేమే తీసుకుంటున్న విష పదార్థాల్లో చక్కెర అనేది ఫస్ట్ పదార్థం విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. టూత్పేస్ట్ ద్వారానే ఆ చక్కెరని పీల్చుకుంటున్నాము. అలాగే రోజు పొద్దున్న లేచిన వెంటనే తీసుకునే కాఫీ టీ ద్వారా కూడా చాలా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ రీచింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఆరోగ్యంగా ఉండేదానికి చక్కెర అనేది మొత్తంగా మా డయట్ నుంచి, మా లైఫ్ స్టైల్ నుంచి, మా డైలీ రొటీన్ నుంచి తీసేస్తే ఆరోగ్యానికి బెస్ట్ రిజల్ట్ బెస్ట్ ఉంటుంది. కానీ ఎలాగో అలా తీసుకుంటున్నామంటే మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు? రోజులో 5 grams తీసుకున్నా కూడా మీ దేహం మేనేజ్ చేయొచ్చు అనేది దట్ ఈస్ వాట్ ద సైన్స్ సేస్. బట్ మేము ఫస్ట్ లేచి తీసుకున్న ఒక్క కప్లోనే 5 grams షుగర్ ఆల్రెడీ మ్యాక్సిమం లిమిట్ క్రాస్ చేసేస్తున్నాము.
ఇంకా రోజుకి 2-3 టైమ్స్ కాఫీ టీ తీసుకుంటే జస్ట్ త్రూ దాట్ 15 grams బాడీ లోపలికి వేసుకుంటున్నాం. ఇంకా కాఫీ టీ తాగి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గర వెళ్తారు. డాక్టర్కి చెప్తారు, సార్ నాకు చాలా గ్యాస్ట్రిక్, తేపులు, మంటలు ఉంటుంది అంటే ఏం చెప్తారు డాక్టరు, మీరు పొద్దున్న లేచి వెంటనే కాఫీ టీ తాగుతున్నారు అనిపిస్తుంది, అందుకే మీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవుతుంది. సో ఏం చేయండి, మీరు ఫస్ట్ ఏమైనా తిని తర్వాత కాఫీ టీ తాగితే అప్పుడు అంత మంట ఉండదు, అంత ఇరిటేషన్ కాదు అని చెప్తారు. సో మేమేం చేస్తాము, షార్ట్ కట్లు వెతుకుతాం. అరే బ్రేక్ఫాస్ట్ వండుకొని పూజ చేసి దాని తర్వాత వరకు కాఫీ టీ తాగకుండా ఉండేది చాలా కష్టము. లేచిన వెంటనే క్విక్గా సూపర్ మార్కెట్ నుంచి మంత్లీ ప్యాక్లో బిస్కెట్ తెచ్చి పెట్టుకుందాము, రస్కులు తెచ్చి పెట్టుకుందాం, బేకరీ నుంచి ఏదైనా తెచ్చి పెట్టుకుందాం, దాన్ని ఫస్ట్ వెంటనే తినేసి తర్వాత కాఫీ టీ తాగొచ్చు, అప్పుడు ఇంజిన్ ఆన్ అవుతుంది, పనులు చేసుకోవచ్చు అని వీ లుక్ ఫర్ సచ్ షార్ట్ కట్స్. సో మీరు బేకరీ నుంచి కానీ సూపర్ మార్కెట్ నుంచి కానీ తెచ్చిన ఆ బిస్కెట్ కానీ రస్క్ కానీ కేక్ కానీ దేంట్లో ఏముంటుంది, దేంతో చేసింటారు, బేస్ మైదా అయితే దాంట్లో కూడా 100 grams-కి 35 to 40 grams షుగర్ ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన పదార్థం డాల్డా. సో వీఆర్ బ్రేకింగ్ ఎవ్రీథింగ్ అప్ అండ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ చక్కెర గురించి మాట్లాడుతున్నాం. సో 100 grams మీరు బిస్కెట్ తిన్నారంటే దాంట్లో నుంచి మళ్ళా అనదర్ 40 grams ఆఫ్ షుగర్ వచ్చింది. అరే మేడం ఇప్పుడు సమ్మర్ సీజను, వేడి కాఫీ టీ తాగాలనిపించట్లేదు, మేము కూల్ డ్రింక్ తాగుతాము అని చెప్తారు. సో ఏ రంగు కూల్ డ్రింక్ అయినా, ఏ పేరు కూల్ డ్రింక్ అయినా ఎవ్రీ 100 ml అగైన్ హ్యాస్ మినిమం 40 to 45 grams చక్కెర దాంట్లో ఉంటుంది. లేదు మేము హెల్త్ కాన్షియస్ అయ్యాము, మేము కూల్ డ్రింక్స్ తాగము, ఫ్రూట్ జ్యూస్ తాగుతాము అని అంటారు కొందరు. ఆ ఫ్రూట్ జ్యూస్ కూడా మీరు బాక్స్లో నుంచి, టెట్రా ప్యాక్ నుంచి, సూపర్ మార్కెట్ నుంచి తీసుకుంటే 35 to 40 grams చక్కెర దాంట్లో కూడా ఉంటుంది. సో ఈ రకంగా మీరు చూస్తే అది ఇండియాలో వీఆర్ స్వీట్ లవర్స్ అని చెప్పుకొని వేరే పేర్లు, గులాబ్ జామున్ ఏంటి, రసగుల్లా ఏంటి, జిలేబీలు ఏంటి, బాదుషా ఏంటి, రకరకాల స్వీట్లు తయారు చేసుకొని, అండ్ ఎస్పెషలీ మా క్యాలెండర్లో చూస్తే ఎక్కడ లేని పండగలు, ఒక్కొక్క నెల 2, 3 పండగలు వస్తాయి. సో ఈ దేవుడి పేరులో ఆ దేవుడి పేరులో స్వీట్లు తింటూనే ఉంటాము. ఏ స్వీట్ తీసుకున్నా కూడా మీకు 100 grams-లో అరౌండ్ 45 grams దాంట్లో ఏముంటుంది, అగైన్ ది సేమ్ చక్కెర, షుగర్. సో ఎస్టర్డే వి వర్ డిస్కసింగ్ ఏ రకంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా నీళ్ళు ఇరిగేషన్ సెట్ అయినప్పుడు ఫర్టిలైజర్ ఎక్కువగా వాడే దానికోసము చెరుకు ఎక్కువగా పండించండి అని ప్రమోట్ చేసిన దానికి ఎన్ని టన్నుల చెరుకు తయారు చేశారంటే దాని నుంచి మనకు నెక్స్ట్ 10 generations అవసరం ఉన్నంత చక్కెర ఆల్రెడీ రెడీ చేసి గోడౌన్లో నింపుకొని ఉంచుకున్నాము. అంతంత టన్నులు కాంపిటీషన్లో పెంచుతున్నాము. దేనికోసము, అవసరం లేని పదార్థం కోసము. చక్కెర అనేది తినకూడని పదార్థము, దానికోసము టన్నులు షుగర్ కేన్ని తయారు చేసి కాంపిటీషన్లో ఈ సంవత్సరము యూపీ, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ చెరుకు పెంచితే నెక్స్ట్ ఇయర్ మహారాష్ట్ర వాళ్ళు లేదు మేము ఇంకా ఒక 2-3 టన్నులు ఎక్కువ పెంచామంటారు. నెక్స్ట్ సంవత్సరం లేదు ఇంకా ఒక 15 tons ఎక్కువ మేము పెంచామని కర్ణాటక వాళ్ళు కాంపిటీషన్లో అవసరం లేని పదార్థానికి భూమికి అంతంత ఫర్టిలైజర్ వేసి నీళ్లు పోల్ చేసి చక్కెరని తయారు చేస్తున్నాము. ఆ చక్కెరని
మీకు తెలియకుండానే ఇప్పుడు మీరు సాల్ట్ బిస్కెట్ తీసుకున్నారనుకోండి, ఏదో నమ్కీన్ ప్యాకెట్ కొనుక్కున్నారనుకోండి, తిన్నప్పుడు మీకు అది రుచికి అస్సలు తీయగా అనిపించకుండా ఉన్నా దాన్ని ఆ తీపిని కవర్ చేసేదానికి ఎక్స్ట్రా ఉప్పు ఎక్స్ట్రా కారం వేసింటారే కానీ కంపల్సరీగా ఏదే ప్యాకెట్లో అరౌండ్ 22 grams ఆఫ్ షుగర్ ఉండాలి అనేది అదొక రూల్గా చేశారు. సో తయారు చేసిన చక్కెరంతా ఏం చేయాలని దాన్ని ఏ రకంగా అయినా అన్ని పదార్థాల్లో మీకు వాడేలాగా చేస్తారు. అండ్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఇస్ అన్ని దానిల కంటే పెద్ద అడిక్షన్ ఏంటి, అది చక్కెర అనేది ఒక్కసారి అలవాటైతే మీ రక్తంలో ఆ చక్కెర ఒకసారి స్పైక్ అయిందనుకోండి, ఇంకా మళ్ళా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఆ నమ్కిన్ ప్యాకెట్ ఒక్కసారి అలవాటు పడ్డారంటే మళ్ళా అదే కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో మేకింగ్ ఇట్ అన్ అడిక్షన్, అన్ని దాంట్లో ఈ చక్కెర అనేది అవసరం లేని పదార్థం వేసి పోని ఏది మీరు పిల్లలకి దగ్గొచ్చిందని ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు చూసినా కూడా దాంట్లో కూడా కాఫ్ సిరప్ తెచ్చి వాడితే దాంట్లో కూడా మీకు 100 ml కాఫ్ సిరప్లో అరౌండ్ 35 to 40 grams చక్కెర ఉంటుంది. సో అవసరం లేని పదార్థాన్ని మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు, రోజుకి 5 grams అయితే తీసుకుంటున్నది ఎంత, ఇవన్నీ యాడ్ చేస్తే ఒక గులాబ్ జామును, 100 grams బిస్కెట్, 3 కాఫీ టీస్, ఒక కూల్ డ్రింకు, ఇలా రోజంతా మీరు యాడ్ చేస్తే వీఆర్ కన్జ్యూమింగ్ అరౌండ్ 100 to 150 grams ఆఫ్ షుగర్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు ఇలా అవసరం లేని పదార్థాన్ని మ్యాక్సిమం లిమిట్ కంటే 20 times కన్జ్యూమ్ చేస్తున్నామంటే రోగం రాకుండా ఎలా ఉంటుంది అనేది ప్రశ్న అడగాలి. ద క్వశ్చన్ ఈజ్ నాట్ 25% పాపులేషన్కి ఎలా డయాబెటీస్ వచ్చిందని కాదు, ఇంకా 75% పీపుల్ ఇంత చేస్తున్నా పాపం మన దేహం ఎలా మేనేజ్ చేస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ద ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ రాంగ్ థింగ్ ఇన్పుట్లో నోటికి వేసుకుంటున్న పదార్థంలో ఉన్నది చక్కెర. అండ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్పుట్లో చేస్తున్న తప్పులు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి కారణం అనేది. సో ఎందుకు చక్కెర అనేది అవసరం లేని పదార్థం అంటే, చక్కెర కన్జ్యూమ్ చేసినప్పుడు వితిన్ 1 minute మీ దేహంలో అది గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మారుతుంది. సో షుగర్ కెమికల్ నేమ్ ఇస్ సుక్రోజ్. సో ఏమి సుక్రోజ్ అంటే, ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ ఒక ఫ్రక్టోజ్ మాలిక్యూల్ని కలిపినప్పుడు దాన్ని షుగర్ కానీ సుక్రోజ్ అని కానీ పిలుస్తారు. ఎందుకు అది మనకు మంచిది కాదంటే, మీరు నోట్లో వేసుకున్న ఒక క్షణం లోపలే ఈ గ్లూకోజ్ అనేది సడన్గా మీ రక్తంలో స్పైక్ అవుతుంది. అందుకే అది మంచిది కాదు. గ్లూకోజ్ అనేది మనకు అవసరం ఉన్న పదార్థం అయినా అది అన్ని డైజెస్టివ్ ప్రాసెసెస్ అయిన తర్వాత నిదానంగా క్రమేణంగా రక్తానికి రావాల్సిన పదార్థము. దిఢీరని లాస్ట్లో, సో మన డైజెస్టివ్ సిస్టంలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ స్టెప్స్ ఆఫ్ డైజెషన్ అయిన తర్వాత లాస్ట్లో రక్తానికి రావాల్సినది గ్లూకోజ్. కానీ మేమేం చేస్తున్నాము, ఆ లాస్ట్ స్టెప్ని ఫస్ట్ స్టెప్లో నోట్లో వేసుకుంటున్నాం. అందుకే అది మంచిది కాదు. సడన్ స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ క్రియేట్ చేసేదానివల్ల ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. Am I clear?